సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. దేవుని రాకడ సమయం అతి త్వరగా ఉంది. యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చి తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి వెళ్ళిన దేవుడు రెండవ రాకడలో ఆ రక్తంతో కడగబడి పవిత్రంగా ఉంటూ సిద్ధపాటు కలిగిన వారిని తీసుకువెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. ఆ ప్రభు రాబోతున్న రాకడ దినములు ఇవి. ఇక కాలం బహు కొంచెంగా ఉంది. మనమందరము ఆయనకి లెక్క అప్పగించాల్సిన సమయం దగ్గరకు వచ్చేసింది. ఈ రాకడ సమయంలో మనమందరం కూడా ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వలె ఉండాలి. ఒక స్త్రీ ఒక పురుషుడి ముందున్నప్పుడు ఆ పురుషుడు యేసుక్రీస్తు వలె ఉండాలి. ఒక పురుషుడు ఒక స్త్రీ ముందున్నప్పుడు ఆ పురుషుడు లేదా ఆ స్త్రీ యేసయ్య వలె ఉండాలి. డబ్బుతో డీల్ చేసేటప్పుడు యేసయ్య లాంటి ఆ మనస్సు కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి, ఒక్క తప్పు కూడా లేకుండా దేవుని సన్నిధిలో ఉండాలి. ఎఫెసీ సంఘానికి రాస్తూ అపోస్తుడైన యోహాను గారు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో సంఘాలకు రాస్తూ ఎఫెసీ సంఘానికి రాస్తూ, నీలో ఒక తప్పు ఉంది, మారు మనసు కోసం నువ్వు మరలా ప్రార్థన చేయి, మొదటి ప్రేమను మీరు పొందుకోవాలి అని దైవజనుడు తెలియజేశాడు. దయచేసి కన్నీరు కార్చి సరిచేసుకోవాల్సిన రోజుల్లో మనం ఉన్నాం. ఒక్క తప్పు కూడా మనలో ఉండకూడదు. ఒక్క తప్పున్న మారు మనసు కొరకు ఏడవాలంట. ఒక్క తప్పున్న మొదటి ప్రేమ కొరకు కన్నీటి ప్రార్థన చేయాలట. యోబు గారు అంటారు, నా నోటి మీద వేలు వేసుకుంటాను, ఏ తప్పు ఉందో చెప్పండి, నేను సరి చేసుకుంటాను అంటున్నాడు. చిన్న తప్పు కనపడినా సరి చేసుకునే వారిగా ఈ కాలంలో మనం బ్రతకాలి. ఎదిగిన వ్యక్తుల లోపాలతో బ్రతకడం కరెక్ట్ కాదండి. వ్యక్తిగత పరిశుద్ధతలో నిప్పులాగా బ్రతకాలి. వ్యక్తిగత పరిశుద్ధత అవసరం. ఈ రాకడలో సిద్ధపాటు అంటే వ్యక్తిగత పరిశుద్ధత. నీ భార్యతో నీ పద్ధతి మారాలి, నీ భర్తతో నీ వ్యవహారం మారాలి. అంటే వ్యవహారం మారాలి, పద్ధతి మారాలంటే రూడ్గా పాపంతో జీవించకూడదు. పవిత్రంగా పరిశుద్ధంగా మీరు ఉండాలి. మారాల్సింది ఉంటే, సరి చేసుకోవాల్సింది ఉంటే ఏడవాల్సిందే దేవుని సన్నిధిలో. నోవాహు కుటుంబం చూడండి, దేవుని కొరకు యథార్థంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, దేవుని పని కలిసి చేశారు, దేవుని పని కొరకు ముందున్నారు. వస్తున్న ఆ యొక్క ఉగ్రతను తప్పించుకొని సిద్ధపాటు కలిగారు, రక్షణ వాడిని సిద్ధపరచుకున్నారు. ఈరోజు మీరు కూడా అలాగే సిద్ధపరచుకోండి. నీతిమంతుడైన లోతు అనే బైబిల్లో ఉంది, బరి తెగించిన ప్రజల మధ్యలో అంటే పురుషుని ఎరుగని పిల్లలు నా కుమార్తెలయ్యా అంటాడు. అవును, సొదొమలో ఇంత భయంకరం పాపం చేస్తున్నా లోతు కానీ, లోతు కుమార్తెలు కానీ, లోతు భార్య కానీ పాపము లేని వారుగా ఉన్నారు. కానీ ఎందుకు వాళ్ళు పాడైపోయారంటే సరైన నడిపింపు లేదు, సరైన సహవాసం లేదు. సహవాసం అనే అబ్రహామును విడిచిపెట్టారు. అందుకే వారు అలా పాడైపోయారు. ఆ సొదొమ గుమ్మర కాలిపోయింది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులు పరిశుద్ధులండి. బుద్ధి లేని కన్యకులు తమ నూనెను కాపాడుకోలేకపోయారు. నిర్లక్ష్యం, సోమరితనమే, ఏం కాదు. ఆ సోమరితనంలో కూడా వారు పవిత్రంగా ఉండలేకపోయారు. ఆ సోమరితనం అతను పవిత్రంగా ఉంచలేదు, లేదా రాకడకి ఎత్తబడేటట్లు ఉంచలేదు. ఈరోజు చిన్నది చాలు, సరి చేసుకోండి. సమయం వచ్చేసింది, సమయం అతి త్వరలో వచ్చేసిందని దేవుని వాక్యం చెప్తుందండి. రుజువులు జరుగుతున్నాయి, ప్రకృతి చెప్తుంది. లోకంలో చూస్తే లోకంలో ఉన్న భూకంపాలు, కరువులు, యుద్ధాలు, భయంకరమైన ప్రమాదాలు ఇవే తెలియజేస్తున్నాయి యేసుక్రీస్తు రాబోతుందని, యేసుక్రీస్తు రాకడ రాబోచున్నదని. అతి త్వరలో ప్రభువు రాబోతున్నాడు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆమె ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రూతు గ్రంథం 3:1 ద్వారా, స్నానం చేసి తైలము రాసుకొని బట్టలు కట్టుకో. అవును, రూతు వివాహ సమయం వచ్చినప్పుడు ఆమె స్నానం చేయాలి. మోయాబును విడిచిపెట్టడమే స్నానం, బాప్తిస్మమే స్నానం, అగ్ని స్నానం, పరిశుద్ధాత్మతో నింపబడట. స్నానం చేసి ఎప్పుడైతే శుద్ధిపరచుకుందో దేవుని వాక్యం సెలవిస్తుంది. బోయాజు అనే పరమ యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఆమెను ఆస్తికర్త అయిన అతను ఆమెను వివాహం చేసుకున్నాడు. యేసుక్రీస్తు కూడా అతి త్వరలో వరుడుగా రాబోతున్నాడు. ఆయన రాజ్యము ఉన్నతమైంది. ఆ రాజ్యములోకి మనం వెళ్ళాలంటే శుద్ధీకరణ అవసరం, పరిశుద్ధత అవసరం. ఎస్తేరు గ్రంథం 2:12లో శుద్ధీకరణ కొరకు సుగంధ ద్రవ్యములు, సౌందర్యము కొరకు 12 మాసములు, 6 మాసములు గోప్రస తైలంతో 6 మాసములు, ఆమె మొత్తం 12 మాసములు సిద్ధపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు, ప్రభువా నన్ను కడగొద్దంటే, నేను కడగకపోతే నాలో నీకు పాలు లేదన్నాడు. కడుక్కోండి, సిద్ధపడండి. అతి త్వరలో యేసుక్రీస్తు రాబోతున్నాడు. వివాహ సమయం వచ్చేస్తుంది. శుద్ధీకరణ, సిద్ధపడండి, త్వరగా సిద్ధపడండి. గంటల తరబడి ప్రార్థించండి, దేవునితో సహవాసం చేయండి. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదనన్న దావీదు వలె బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందామా?
మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియపరలోక తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకి ఈ వాక్యం గ్రహించినట్లు పరిశుద్ధాత్మ శక్తిని వీరికి దయచేయండి. నీ చిత్తము జరగాలి, ఏలిన వాని చిత్తమే జరుగునుగాక. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేసి నీ రాకడకు సిద్ధపరిచి నీ రాకడలో ఎత్తబడే గుంపులో పరిశుద్ధులుగా ఉండే కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.